చిన్న పిల్లలు, బుజ్జికన్నలు, మీకు ఒక మంచి కథ చెప్పనా? అదేంటంటే, ఒక చెట్టు మీద 2 రామచిలుకలు జంటగా ఉంటున్నాయట. కిచకిచలాడుకుంటూ ఆ చెట్టు మీదుండి బోళ్ళు బోళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవిట. ఒకరోజు ఒక పెద్ద పాము చెట్టెక్కి అందులో ఒక పక్షిని చుట్టేసి కిందికి తీసుకెళ్ళిపోయి తినేసిందిట. ఎప్పుడైతే తన జంట పక్షి పామెత్తుకుపోయిందో పాపం రామచిలుకకి చాలా బాధేసిందిట. ఎలా ఈ పాముని నేను చంపాలి అని ఆలోచించిందిట. చిలక చూస్తే చిన్నది, పామునేమీ చేయలేదు. అది కాకుండా పాము చాలా విషజంతువు. ఎలా చంపాలి దీన్ని అని ఆలోచించిందిట. అలా ఆలోచిస్తుండగా కొన్ని రోజులు గడిచేటప్పటికి అనుకోకుండా ఒకసారి ఆ ఊరి మహారాజు గారి అమ్మాయి సరోవరంలో, అంటే లేక్ అంటారు కదా, స్విమ్మింగ్ పూల్, దాంట్లో స్నానం చేయడానికని సిద్ధపడుతోందిట. ఆ సంఘటన రామచిలుక చూసిందిట. హాయ్, భలే ఉంది, ఇదొక మంచి అవకాశం, నాకు తెలివిగా ఎలాగైనా సరే నేను ఈ పని చేసుకోవాలి అనుకుని దాని మనసులో ఒక ఆలోచనతోటి ఆవిడ స్విమ్మింగ్ చేయడానికి వెళ్లే ముందు మెళ్ళో నగలు అవి తీసి గట్టు మీద పెట్టి తన స్నేహితులందరితో కలిసి చెరువులోకి దిగిందిట. స్నానం చేసి తీరా అన్నీ చేసుకుని మళ్ళీ వచ్చి అలంకరించుకుని వెళ్ళిపోయేదనమాట. అదే సమయానికి రామచిలుక ఆ సంఘటన చూసి ఆవిడ మెళ్ళోంచి తీసిన రత్నాల హారాన్ని చూసిందిట. అబ్బో, ఇది చాలా ఖరీదుంటుంది ఈ నెక్లెస్ అని చెప్పి గబగబా ఎగురుకుంటూ వెళ్ళి ఆ నెక్లెస్ని ముక్కుతో కరుచుకుని పట్టుకొచ్చి అది చెట్టు దగ్గర ఉన్నటువంటి పాము పొట్టులో పడేసిందిట. పాము పొట్టులో పడేసేటప్పటికి ఇంకా భటులు ఆ నగ ఎత్తుకుపోవడం చూసి దాని వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చారట. అయ్యో, నా నెక్లెస్ అని రాజకుమార్తె అరుస్తుంటే కూడా భటులందరూ పరిగెట్టుకుంటూ వచ్చారట. వాళ్ళు వచ్చేటప్పటికి తీరా ఆ నెక్లెస్ని అక్కడున్న పాము పుట్టలో పడేయడం చూశారట. వాళ్ళు ఎలాగైనా సరే ఆ నెక్లెస్ పట్టుకుంటండి, అది చాలా ఖరీదైంది అని రాజకుమార్తె చెప్పేటప్పటికి భయపడి మొత్తానికి ఆ చెట్టు దగ్గర పట్టినటువంటి ఆ పుట్టనంతా తవ్వి గుణపాలతో పొడిచి పారలతో తవ్వి చూసేటప్పటికి అందులో పాముందిట. వెంటనే వాళ్ళు ముందు ఆ పామును కాస్త పొడిచి కత్తిలతో నరికి చంపేసి దాని దగ్గరున్నటువంటి ఆ రవ్వల నెక్లెస్ని తీసుకుని రాణిగారికి ఇచ్చారట. రాణిగారు చాలా సంతోషించి భటులనందరినీ మెచ్చుకున్నారట. అప్పుడు రామచిలుక, అమ్మయ్యా, నాకిష్టమైన నా ఆడపౌరాన్ని చంపేసింది, ఎలా దీని మీద పగ తీర్చుకోవాలా అనుకున్నాను. యుక్తితో, అంటే తెలివితేటలతో నా పగని తీర్చుకున్నాను. అంచేత తెలివితో తను పగని సాధించింది కాబట్టి ఏదైనా తెలివి ఉంటే మనం ఏదైనా సాధించగలం. పాము కాస్త చనిపోయింది, అక్కడ పుట్టనంతా తీసేశారు, ఇంకా మిగిలిన పక్షులన్నీ సంతోషంగా ఉన్నాయిట. ఈ విధంగా రామచిలుక తన ఆడచిలుక కోసం తెగించి ధైర్యం చేసి రవ్వల హారాన్ని తీసుకొచ్చి పాము మీద పగ తీర్చుకోవడం భలే ఉంది కదా. అర్థమైందా అందరికీ? మళ్ళీ ఇలాంటి బుజ్జి బుజ్జి కథలు చెప్పనా? నచ్చాయా మీకు? అర్థమవుతోందా? మళ్ళీ కలుద్దామా? ఉంటాను.